బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిగాయి. ఆయన చేసిన తప్పేంటి? సల్మాన్ ఖాన్ అంత పాపం ఏం చేశారు? ఇది అందరి మదిలో మెదిలే క్వశ్చన్. అసలు జరిగిన కథ మీకు తెలియాలి. 1998 ఆ టైంలో హమ్ సాత్ సాత్ హై అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈయన సల్మాన్ ఖాన్, ఈయనకి జంతువుల్ని వేటాడటం, చంపడం చాలా ఇష్టం. జోధ్పూర్లో ఆయన బ్లాక్ బక్స్ను చంపాడు, వేటాడి. అక్కడ చాలా కామన్గా కనిపించేది కృష్ణ జింక. బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక చాలా కామన్గా కనిపించేది అక్కడ. సో ఈయన చంపేశాడు. అది పెద్ద తప్పు కాదనుకున్నాడు. ఒక కమ్యూనిటీ తనపైన కసి పెట్టుకుంటుందని ఆ రోజు ఆయన ఊహించలేదు. కానీ ఆయన పట్టుకున్నారు. పెద్ద గొడవే జరిగింది, పెద్ద ప్రొటెస్ట్లు అయ్యాయి. ఆయన జైల్లో పెట్టారు. ఆయనకి 5 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడింది. అయితే ఆ కమ్యూనిటీ మాత్రం బిష్నోయ్ కమ్యూనిటీ, రాజస్థాన్కి చెందిన ఈ కమ్యూనిటీ మాత్రం ఆయన పైన పగ వదలలేదు. ఈ దెబ్బతో సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుక్కోవాల్సి వచ్చింది. అంతేకాదు గన్ లైసెన్స్ పెట్టుకుని గన్ పట్టుకుని తిరగాల్సి వచ్చింది. ఆయనకి ప్రభుత్వం హై సెక్యూరిటీ కూడా ఇచ్చింది. బిష్నోయ్ కమ్యూనిటీ, ముఖ్యంగా లారెన్స్ బిష్నోయ్, ఆయన చంపే తీరుతాను. కృష్ణ జింకని చంపటం బిష్నోయ్ కమ్యూనిటీ ఆచారాల ప్రకారం నేరం, మహానేరం అనమాట, ఘోర పాపం. చెప్పాలంటే బిష్నోయ్ కమ్యూనిటీకి ఒక పవిత్రమైన సేక్రెడ్ థింగ్ అనమాట బ్లాక్ బక్. దాన్ని చంపేస్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అసలు ఈ బిష్నోయ్ కమ్యూనిటీ కథ ఏంటి ఒకసారి చూద్దాం. 15వ శతాబ్దంలో బిష్నోయ్ కమ్యూనిటీని స్థాపించింది గురు జంబేశ్వర్, బికనీర్కి చెందిన ఆయన. ఈయన మొత్తం వాళ్ళ సెక్ట్కి, బిష్నోయ్ సెక్ట్కి చాలా సూచనలు ఇచ్చాడు. దానిలో పర్యావరణాన్ని కాపాడమని, వెజిటేరియన్గా ఉండమని, ఎటువంటి జంతువులకి హాని కల్పించవద్దని, ఇట్లా చాలా సూచనలు చేశారు. బిష్నోయ్లు ఇది అస్సలు తప్పకుండా పాటిస్తారనమాట. ఈ వనదేవతలు, గ్రామ దేవతలను వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు ఏం కోరారు తెలుసా? మాకు డబ్బులు అవసరం లేదు, సల్మాన్ ఖాన్ ఇమీడియట్గా వచ్చి మా టెంపుల్ దగ్గర మా ఊరికి వచ్చి సారీ చెప్పాలి అని. వచ్చి మా గుళ్ళో అపాలజైజ్ చేయాలి, సారీ చెప్పాలి, అప్పుడే మేము క్షమిస్తాం, మా గురువుగారు క్షమిస్తారని చెప్పి వీళ్ళకి చెప్పేశారనమాట. కానీ సల్మాన్ ఖాన్ ఆ పని చేయలేదు. అప్పటి నుంచి ఆయన పైన వీళ్ళు చాలా రివెంజ్ పెంచుకున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు చంపాలని వెయిట్ చేస్తున్నారు. గురు జంబేశ్వర్ ఆఫ్ బికనీర్, రాజస్థాన్లో బికనీర్ ప్రాంతంలో దీన్ని స్థాపించారు. బేసికల్గా ఈ బిష్నోయ్ కమ్యూనిటీ యొక్క ఐడియాలజీని. ఈయన కమ్యూనిటీకి 29 సూచనలు ఇచ్చారు. దానిలో ముఖ్యమైన సూచన నేచర్ని కాపాడమని, అంతేకాదు ఎనిమల్స్ని, బర్డ్స్ని దేవుళ్ళు ఎంత గొప్పో వీటిని పూజించమని దైవత్వంతో. ఇదంతా చెప్పాడు గురు జంబేశ్వర్ బిష్నోయ్ కమ్యూనిటీకి. బిష్నోయ్ కమ్యూనిటీ గురించి ఒక కథ చాలా పాపులర్గా ఉంది. అది 1730వ సంవత్సరం, 1730 AD. అప్పట్లో జోధ్పూర్ కింగ్ ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన కేజ్రీ అనే చెట్లను నరకమని చెప్పి సోల్జర్స్ని పంపించారు. కేజ్రీ చెట్లని నరికేసి ఆయన ప్యాలెస్ కట్టుకోవాలి, భవంతి కట్టుకోవాలి, రాజభవనం కట్టుకోవాలని చెప్పి సోల్జర్స్ని పంపించారు. బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చి ఆయన్ని ఆపాలని ట్రై చేశారు. సోల్జర్స్ అందరూ పోరాటానికి వచ్చారనమాట. ఈ కమ్యూనిటీలో అమృతాదేవి బిష్నోయ్ అనే ఆవిడ, 3 పిల్లలు, ఆవిడ 3 కూతుళ్ళు వచ్చి చెట్లని హగ్ చేసుకున్నారు గట్టిగా. దాంతో రాజు యొక్క సైనికులు వచ్చి వీళ్ళని చంపేస్తారు, చెట్లతో పాటు వీళ్ళని నరికేస్తారనమాట. ఇంకా వెంటనే బిష్నోయ్ కమ్యూనిటీ చెందిన కొన్ని వందల మంది వచ్చి చెట్లను హగ్ చేసుకున్నారు. దాంతో అందరినీ చంపేస్తారనమాట. సో ఈ కథ చాలా ప్రాచుర్యం. వీళ్ళు వన్యప్రాణుల్ని, పక్షుల్ని, చెట్లని కాపాడటానికి ప్రాణాలకైనా తెగించి కాపాడతారు. అది వీళ్ళలో ఉన్న ఒక శక్తి అనమాట. మీరు గమనించే ఉంటారు, చిప్కో మూమెంట్ అని సుందర్లాల్ బహుగుణ మూమెంట్ ఉందన్నమాట. ఆ మూమెంట్కి సంబంధించి కూడా అమృతాదేవి బిష్నోయ్ ఇన్స్పిరేషన్ ఆ మూమెంట్కి. ఇక్కడ భారతదేశంలో కూడా అమృతాదేవి బిష్నోయ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు అని మనం వైల్డ్ లైఫ్ కన్జర్వ్ చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తాం. సో ఇంత హార్ట్కి తీసుకుంటారు బిష్నోయ్ కమ్యూనిటీ. చెట్లు నరికినా, ముఖ్యంగా వాళ్ళకి కృష్ణ జింక, బ్లాక్ బక్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి దైవంతో సమానం అనమాట. ఈ బ్లాక్ బక్ని సల్మాన్ ఖాన్ చంపేస్తే దానిపైన రివెంజ్తోనే, ఎటువంటి పరిస్థితుల్లో సల్మాన్ చంపేస్తామని లారెన్స్ బిష్నోయ్ అనౌన్స్ చేశారు. బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు కోపంతో ఉన్నారు సల్మాన్ ఖాన్కి. సల్మాన్ ఖాన్ పైన ఇప్పుడు అదే దిశలో సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిగాయి. బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు ఆర్ఫెన్ ఎనిమల్స్, అంటే ఉదాహరణకి ఆవు చనిపోయింది అనుకోండి, వాటి దూడల్ని కాపాడటం,
ఇలాంటివి వాళ్ళ సొంత పిల్లలు ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారంట. దాంతోపాటు వంట చెరుకు కోసం కూడా వంట చెరుకు కోసం కూడా చెట్లను కొట్టరు, ఆకుల్ని కొయ్యరంట. అంత పర్ఫెక్ట్గా ఉంటారు. వీళ్ళకి అంత ఇష్టం, వాళ్ళ రూల్స్ అవి, వాళ్ళ కమ్యూనిటీ రూల్సే అవి అనమాట. సో వాళ్ళు హర్ట్ అయ్యారు సల్మాన్ ఖాన్ 1998లో బ్లాక్ బక్స్ని చంపడం వల్ల. ఒక్కసారి ఇక్కడ మనం బిష్నోయ్ కమ్యూనిటీ మీద యూపీఎస్సీలో కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి. వీళ్ళు రాజస్థాన్కి చెందిన కమ్యూనిటీ. వీళ్ళ గురించి మనం చదువుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిది.